రే వద్దురా ప్లీజ్ రా. బిగ్ బాస్ సీజన్ 7ని గుర్తు చేసిన రీతు అంటే అమర్దీప్ని. బిగ్ బాస్ 7లో అమర్దీప్ సేమ్ డైలాగ్, వద్దురా ప్లీజ్ రా అనుకుంటూ ఇలా కాపాడుతుంటాడు తన రోష్ని. ఇలా తనని చూస్తే నాకైతే లిటరల్లీ సేమ్ మన అమర్దీపే గుర్తొచ్చాడు. పాపం పాపం చాలా కష్టపడ్డాడు అమర్దీప్ కూడా, కానీ కొంచెం అటు ఇటు అయ్యి పల్లె ప్రశాంత్ గెలిచాడు. ఎవరు గెలిచినా అయిపోయింది, ఆ సీజన్ అయిపోయింది. కానీ ఇవాళ మాత్రం అమర్దీప్ని గుర్తు తెచ్చింది మన రీతు చౌదరి. హాయ్ హలో నమస్తే ఆదాబ్, నేను మీ రఫీక్ కింగ్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ విషయానికి వెళ్తే అసలు ఎవరిని సపోర్ట్ చేస్తారు, ఎవరు ఒక స్టేజ్ అయితే ఎవరు సపోర్ట్ చేస్తున్నారు నాకైతే ఇటు అర్థం కాలేదండి. రీతు చౌదరి, కళ్యాణ్, ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురి మధ్య జరిగిన ఫైనల్ టాస్క్లో ఎవరు గెలిచారో ఒక్కసారి చెప్పండి. ఎపిసోడ్ చూసుంటే తెలిసి ఉంటుంది మీకు, చూడకపోతే నేను చెప్తా వినండి. కళ్యాణ్ పడాల ఫైనలిస్ట్గా గెలిచి రికార్డు సృష్టించాడు. ఒక కామన్ మ్యాన్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల చివరిగా ఫైనలిస్ట్ని అందుకున్నాడు. సూపర్ కళ్యాణ్ పడాల. ఇంకా ఇవాళ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కట్టు నిలబెట్టు. ఇందులో ప్లేయర్స్ చేయాల్సిందల్లా తమకిచ్చిన బ్లాక్స్తో ఎత్తైన టవర్ నిర్మించాలి. నిర్మించడమే కాదు, ఆ టవర్ని కాపాడుకోవాలి కింద పడకుండా. కింద ఎలా పడుతుంది విసిరిన మన మిగతా కంటెస్టెంట్స్ విసిరిన బాల్స్ తగిలి కింద పడుతుంది. ఆడ ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఎవరికి సపోర్ట్ చేయట్లేదో నిర్ణయించుకొని బాల్స్ విసిరాలి. ఆ బాల్స్ విసిరినప్పుడు టవర్ కింద పడుతుంది. ఆ కింద పడకుండా ఉంచడమే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్. ఇక ఈ టాస్క్కి సంచాలకుగా సంజన. అయితే వీళ్ళ ముగ్గురిలో ఎవరికి డిసైడ్ చేస్తున్నారో ముందే మాట్లాడుకున్నారో అయిపోయింది. అది రీతు కోసం డిమాండ్ పవర్ సపోర్ట్ చేస్తూ కళ్యాణ్ టవర్ కింద పడేలా ఒకటే బాల్స్ విసరడం మొదలుపెట్టాడు. అసలు ఎంతలా అంటే ఇటు కాకుంటే వెనక నుంచి కాకపోతే సైడ్ నుంచి పోయి మొత్తానికైతే కళ్యాణ్ పడాల మీద గురిపెట్టి మరి బాల్స్ విసరడం మొదలుపెట్టాడు. డిమాండ్ పవన్ కళ్యాణ్ పడాల మీద విసురుంటే తనుజ ఇటు నుంచి కాకపోతే అటు నుంచి పోయి విసురుతున్నావారా అంటే నేను ఎలా విసరాలో నువ్వే చెప్పాలి నానే తనుజ అనుకుంటూ ఆ కోపం బాగా వచ్చింది మన డిమాండ్ పవన్కి. ఇక రీతు మీద టార్గెట్ చేస్తూ భరణి, సుమన్ శెట్టి, తనుజ ముగ్గురు అసలు బాల్స్ అయితే నా స్టావ్ విసురుతూనే ఉన్నారు. మన రీతు భరణి గారు నేనే అవపడుతున్నాను మీకు, అసలు వాళ్ళిద్దరు అవపడతలేదా అంటే టీషర్ట్లో రింగు దాచుకున్నప్పుడు అయిపోయింది ఇది అని అసలు సూపర్ డైలాగ్ కొట్టాడు భరణి. అయితే టీషర్ట్లో రింగు దాచుకుందండి నేను జరిగిన టాస్క్లా, అది మన భరణికి తెలియదు కానీ తనుజ బయటపెట్టింది. అప్పటి నుంచి భరణి గుర్రు మీద ఉన్నాడు. ఎవరి మీద? రీతు మీద. ఇంత గుర్రు మీద ఉన్నాడు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతా, ఎప్పుడు చేద్దాం అని. ఇప్పుడు ఛాన్స్ దొరికింది. బాస్ విసురుతూ భరణి గారు నేనే అవపడుతున్నా అంటే టీషర్ట్లో రింగు దాచిపెట్టుకున్నప్పుడు ఏమైందమ్మా బుద్ధి అని ఎంత పంచుడేలా అంత పంచుడేలేసాడు. నాకైతే అసలు ఆ ఎపిసోడ్ చూస్తుంటే నవ్వాగలే ఆ డైలాగ్కి. తనుజ నేనే అవపడుతున్నా, నీకు కూడా సపోర్ట్ చేస్తా అని ఇదేనండి సపోర్టు. అసలు నీ ఆట మాత్రం తోటకూర ఇలాంటి మాటలు నాకు చెప్పయ్యగా ఇప్పజన్లో అసలు మాట్లాడకు అంటూ రీతు తనజకు గట్టిగా రెచ్చిపడేసింది. అప్పుడు తనుజ ఊకుంటుందా? తనుజ కూడా ఆ మాట డిమాండ్ పవన్ చెప్పు నీ పవన్కి. పవన్ ఏం చేస్తున్నాడు? కళ్యాణ్కి చూస్తున్నాడు, నేను నీకు చూస్తున్నా, లెవెల్ అయిపోయింది అన్నట్టు తనుజ మాట్లాడింది. ఇంకా రీతు అసలు తన బాధ ఏడుపు ఆపుకోలేక సేమ్ బిగ్ బాస్ సీజన్ 7లో అమర్దీప్ ఎలా ఏడ్చుకుంటూ అరే వద్దురా ప్లీజ్ రా ఎలా కాపాడుకున్నాడో సేమ్ రీతు ఇవాళ అరే వద్దురా ప్లీజ్ రా అనుకుంటూ సేమ్ అమర్దీప్ని గుర్తు తెచ్చింది. చివరిగా ఇవాళ జరిగిన బిగ్ బాస్ అన్ని టాస్కుల్లో ఫైనల్గా మన కళ్యాణ్ పడాల గెలిచి ఫైనలిస్ట్గా నిలిచాడు. భరత్ అనే నేను అనుకుంటా కళ్యాణ్ పడాల గ్రేట్ అంటే గ్రేట్. అసలు ఎక్కడి ఆట, ఎక్కడికి వచ్చిండు, ఏం గెలిచిండు. ఒక్కసారి మీరు బిగ్ బాస్ ఫస్ట్ నుంచి వెళ్ళి ఎపిసోడ్ 1 నుంచి ఇప్పటి వరకు మీరే గ్రాఫ్ తీసుకోండి. ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఆట ఉండే మనోడు, ఎవరు ఇంకా తిరిగాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు. సూపర్ అంటే సూపర్ కళ్యాణ్ పడాల. ఇలా ప్రతి ఒక్కరు డిమాండ్ పవన్ ఏమో ఇలా ఉన్నాడు ఇలా అయ్యాడు, కళ్యాణ్ ఏమో ఇలా ఉన్నాడు ఇలా అయ్యాడు. అది తన చెంబటి మనడు కూడా తిరిగాడు కళ్యాణ్ పడాల. కానీ వేరేటోళ్ళు చెప్పింది విన్నాడు, ఆటని సరిదిద్దుకొని ముందుకెళ్ళాడు. అది కళ్యాణ్ పడాల. డిమాండ్ పవన్
ముందున్నోడు వెనక్కి వచ్చాడు. మన డిమాండ్ పని కూడా చెప్పారు, కానీ మనోడు ఎవరు చెప్తే నేను జాతానై నేను వినేదే లేదు అనుకుంటూ అమ్మాయి తిరిగి మన రీజన్కి తిరిగి గేమ్ ఫినిష్ చేసుకున్నాడు. అంతే తేడా. రెండే ఎగ్జాంపుల్స్. ఒకటే మీరే ఆలోచించుకోండి. కళ్యాణ్ పడాల గేమ్ ఫస్ట్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది. డిమాండ్ పవన్ గేమ్ ఫస్ట్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది. అంతే. అది బిగ్ బాస్. నాట్ ఓన్లీ బిగ్ బాస్, ఇట్స్ ఎ లైఫ్. ఇది అండి ఇవాళ ఎపిసోడ్ విశేషాలు. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.